నహూము గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. ఆ వచనమంతా ఒకరితో మాట్లాడిన మాటేనా, లేదా మీరు డిఫరెన్స్ గమనించారా? వారు బలమైన జనమైన, విస్తారమైన జనమైన వారు కోత ఎలా కోయబడుతుందో అలా కోయబడతారు. కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టాను, కానీ ఇక మీద మిమ్మల్ని బాధ పెట్టబోను. 2 రకాల మాటలు కదా. అది దేవాది దేవుడు ఇద్దరితో చెప్తున్న మాట. అసలు ఆ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు, ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు, అసలు ఎందుకు చెప్తున్నాడు, ఈ 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అలాగే 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. నినివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు అడుగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మాటలన్నీ, నహూము గ్రంథంలోని మాటలన్నీ ఎవరికి వ్రాయబడినాయి అంట? ఎవరి గూర్చి వ్రాయబడినాయి అంట? నినివే గూర్చి వ్రాయబడినాయి. కానీ మనము చదివిన ఆ 12వ వచనంలో 2 గురించి వ్రాయబడింది. 1 నినివే, 2 యోధా వారి గురించి. ఎక్కువ శాతం మనము ఈ గ్రంథం చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏంటి, ఇది యోధా గురించి చెప్పిందా, ఇది నినివే ప్రజల గురించి చెప్పిందా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు శ్రద్ధగా చదివితే. మీరు నినివే గురించి దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? నహూముతో మాట్లాడి ఆ మాటలు ఎవరికి చెప్పిస్తున్నాడు? యోధా ప్రజలకు చెప్పిస్తున్నాడు. ఆ మాటలైతే నినివే గురించే మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆ మాటలు చెప్పించడం అయితే యోధా ప్రజలకు చెప్పిస్తూ ఉన్నాడు, నినివే ప్రజలకు కాదు. ఎల్కోషు వాడైన నహూము అంటే ఎల్కోషు పట్టణంలో ఉండే నహూము. ఎల్కోషు పట్టణం ఎక్కడుంది? యోదయాలో ఉంది. యోదయాలోని ఒక పట్టణము ఎల్కోషు పట్టణము. ఆ ఎల్కోషు పట్టణానికి చెందినవాడు నహూము. ఆ నహూముతో దేవుడు దర్శనమిచ్చి ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు. నినివే గురించి నువ్వు ఈ మాటలన్నీ ఎవరితో చెప్పు? యోధా వారితో చెప్పు. అసలు నినివే గురించి యోధా వారితో ఎందుకు చెప్పాలి? నినివే గురించి యోధా వారితో చెప్తే యోధా వారికి ఏమి ప్రయోజనం చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే నినివే పట్టణం గురించి మనందరికీ బాగా తెలుసు. ఏ గ్రంథంలో చదువుతాం నినివే గురించి? యోనా గ్రంథంలో మనందరం బాగా చదువుతాం కదా. దేవుడు ఆ నినివే పట్టణానికి ఎవరిని వెళ్ళమన్నాడు? యోనాని వెళ్ళమన్నాడు. యోనా ఏం చేశాడు? నినివే వెళ్ళకుండా తర్షీషు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. దేవుని మాట వినలేదు యోనా, దేవుడు చెప్పింది చేయలేదు సరే, కానీ యోనా అలా వెళ్ళను అనడానికి బలమైన కారణం ఉంది. తన ప్రజలైన ఇజ్రాయేలీలను నినివే పట్టణస్థులు అనగా అషూరుకి ముఖ్య పట్టణము నినివే. ఆ నినివే పట్టణస్థులు లేదా అషూరు రాజు, అషూరు ప్రజలు ఇజ్రాయేలీలను భయంకరంగా బాధించేవారు. ఒకవేళ వారు యోధా మీదకి లేదా ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారిని తీసుకెళ్తే చిత్రహింసలు పెట్టేవారంట. ఎలాగంటే ఏదో మామూలుగా వారిని నార్మల్గా సాదాసీదాగా చంపేయడం కాదు, సలసలాకాగి నూనెలో వేసేసేవారంట. బ్రతికుండగా వారి చర్మాన్ని ఒలుస్తూ ఉండేవారంట. లండన్లో బ్రిటిష్ మ్యూజియం ఉందండి. చాలామంది చెప్తా ఉంటారు కదా, బైబిల్ అంతా కట్టు కదా, బైబిల్ అది బైబిల్ ఇది అని. చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ ఇన్ బ్రిటిష్ మ్యూజియం. బ్రిటిష్ మ్యూజియంలో చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అక్కడ నిలబడి అన్నీ చూసిన తర్వాత ఎంతో మూర్ఖులయ్యి కావాలని అనాలంటే తప్ప బైబిల్ అబద్ధం కట్టు కదా అని చెప్పలేరు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రభు
నాకు కృప చూపించాడు. ఒక 3-4 సార్లు నేను బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నా హృదయంలో ఒక పక్క సంతోషం, ఇంకో పక్క వేదన. తెలుసుండి కూడా ఎందుకు ప్రజలు ఇలా అంటూ ఉంటారని. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, బ్రిటిష్ మ్యూజియంలో ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ అంతా కూడా ఇజ్రాయేలీల ప్రజల్ని వాళ్ళు ఎలా శ్రమ పెట్టారు అనేవి పిక్చర్స్తో పాటు ఉంటాయన్నమాట. మమ్మల్ని తీసుకెళ్ళే మా ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను టీచర్ని కాబట్టి ప్రతి సంవత్సరం తీసుకెళ్ళినప్పుడు నేను వెళ్తాను. మాకు బాగా అవన్నీ పరిచయమే. ఆ బ్రిటిష్ మ్యూజియంలో అవన్నీ చూడొచ్చు. చూసినప్పుడు ఆ ఫోటోలు ఉంటాయి. ఏం చేస్తారంటే వాళ్ళని ఇలా గోడకో దేనికో అతికించేసి బ్రతికుండగానే మనిషిని చంపకుండా ఆ చర్మాన్ని అనేది ఒలిచేస్తూ ఉంటారు. అలాగా చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టేవారు ఇజ్రాయేలీల ప్రజల్ని, నినివే ప్రజలు. అలాంటి ప్రజల దగ్గరికి, నా ప్రజల్ని బాధ పెట్టేవారికి నువ్వు రక్షణ దయచేస్తానంటావేంటి? నా ప్రజల్ని బాధ పెట్టేవారికి నువ్వు నీ ప్రసన్నత అనుగ్రహిస్తానంటావేంటి? లేదా నీ దయ వారిపై చూపిస్తానంటావేంటి? నువ్వు వారి మీద జాలి పడుతున్నావేంటి అని యోనాకి బాధ. అంతే తప్ప దేవుడు వెళ్ళమన్నాడు. ఆయన మాట ఖచ్చితంగా వినాలి. కానీ తన దేవుడు, తన ప్రజల పక్షాన ఉండవలసిన దేవుడు, వారికి సహాయం చేయడము యోనాకి ఇష్టం లేదు. కానీ మనుషులు ఆలోచించినట్లుగా దేవుడు ఆలోచించడు కదా. ఒక అవకాశాన్ని అయితే ప్రతి వారికి ఇస్తాడు. అలాగే దేవుడు నినివే పట్టణస్థులకి అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని ఇచ్చినప్పుడు కొంతకాలం బాగానే ఉన్నారు. వెళ్ళి మాట్లాడాడు. యోనా చాలా క్లియర్గా చెప్తాడు అసలు ఎందుకు వెళ్ళనని అంటాడో. ఒకసారి యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండము. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. చాలా క్లియర్గా చెప్తున్నాడండి యోనా ఎందుకు వెళ్ళలేదు. ఎందుకంటే నేను నా దేశంలో ఉండగానే అనుకున్నాను, ఒకవేళ గనక నినివే ప్రజలు నేను చెప్పిన సువార్త విని, ఆ మాటలు విని వాళ్ళ మనసు మార్చుకొని నీ వైపు తిరిగితే నువ్వు ఎలాంటి వాడవంట? నీకు కటాక్షం ఎక్కువ, జాలి ఎక్కువ, శాంతం ఎక్కువ, నువ్వు అత్యంత కృపగలవాడవు. వారి వైపు తిరిగి వారికి నీవు చేస్తానన్న కీడు చేయకుండా మానేస్తావు. అది నాకు ఇష్టం లేదు. అది నాకు ఎప్పుడు తెలుసు? నేను నా దేశంలో ఉండగానే తెలుసు. అందుకే నేను నినివే వెళ్ళడానికి ఇష్టపడలేదు అని యోనా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? దేవుడికి ప్రార్థన. నేను అన్నంత పని జరిగింది. వాళ్ళు వారి హృదయాన్ని మార్చుకొని నీ వైపు తిరిగి ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నీవు వారి మీద జాలి పడ్డావు అని. తన బాధ ఎంతైనా ఆగట్లేదు యోనాకి. ఎందుకంటే నినివే ప్రజలు తన ప్రజల ఎడల చూపించే కాఠిన్యము, కఠినత్వము, క్రూరత్వము తన మనసుకి బాధ కలిగించింది. కానీ దేవుడు ఒక అవకాశాన్ని నినివే ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. అందుకనే అలాంటి హృదయం కలిగిన యోనా వెళ్ళక తప్పలేదు. అందుకని యోనా తన జీవితంలో చాలా కష్టపడ్డాడు. నినివే ప్రజలకు సువార్త చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కదా. నినివేకి సువార్త ప్రకటించమన్నాడు. వాళ్ళు దేవుని వైపు తిరిగారు. వాళ్ళ మార్పు ఎంతకాలం ఉంది? కొంతకాలమే, తాత్కాలికమే. ఒకసారి దేవుని దయ, దేవుని కృప, దేవుని జాలి చూసేశారు. దేవుని ప్రేమ, దేవుని శాంతము వారి జీవితంలో పొందుకున్నారు. ఇప్పుడు ఏం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఉగ్రత. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు నహూముతో మాట్లాడుతూ నహూముకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, నినివే ప్రజలకు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. వారిని దేవుడు ఎలాగూ నాశనము చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఆ మాటలు ఎవరికి చెప్పమంటున్నాడు? యోధా ప్రజలకు చెప్పమంటున్నాడు. అసలు నహూము అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? ఓదార్పు, కంఫర్ట్ ఆర్ కన్సలేషన్. ఓదార్పు అనేది ఆయన పేరుకు అర్థం
ఆయన ద్వారా యోధా ప్రజలకు దేవుడు ఓదార్పు మాటలు వినిపిస్తా ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. యోధా వారిని దేవుడు ఓదారుస్తున్నాడు. ఏమనంటే, ఇంతకాలము నినివే ప్రజల ద్వారా మీరు చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు మిమ్మల్ని చాలా శ్రమ పెట్టారు, మీ మీదకి మాటి మాటికి వచ్చి మిమ్మల్ని బాధించారు, హింసించారు. కానీ ఇక మీదట ఆ బాధ నీ జీవితంలో ఉండదు. నేను ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టాను, కానీ ఇక ముందు నేను నిన్ను బాధ పెట్టను అని దేవాది దేవుడే యోధా వారికి వాగ్దానం ఇస్తున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ఎంత గొప్ప వాగ్దానం అండి, అది ఎంత గొప్ప వాగ్దానం. ఒక్కవేళ గనక ఆ వాగ్దానము నా జీవితంలో, నీ జీవితంలో పొందుకోగలిగితే అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉంటుందా? నీ జీవితంలో ఇక నుంచి కన్నీరు ఉండదు, నీ జీవితంలో ఇక నుంచి కష్టం ఉండదు, నీ జీవితంలో వేదన ఉండదు, నువ్వు బాధపడాల్సిన అవసరతే లేదు. నిన్ను బాధ పెట్టేవారికి వ్యతిరేకంగా నేను నిలబడ్డాను, నిన్ను బాధ పెట్టేవారికి నేను విరోధిగా ఉన్నానని దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తే అంతకన్నా ధన్యత నీ జీవితంలో ఇంకొకటి ఉండదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతటి ధన్యత యోధా ప్రజలు వారి జీవితంలో పొందుకున్నారు. యోధా ప్రజలు, నహూము యోధా ప్రజలతో ఈ మాటలు చెప్పేటప్పుడు, నినివే రాజు ఎవరంటే అషర్బానిపాల్, ఆయన చాలా పవర్ఫుల్ కింగ్. అప్పుడు అష్షూరు రాజ్యమే వరల్డ్ పవర్ అన్నమాట. అందరూ రాజ్యాలు వారి కింద భయపడి వంగి లొంగి తగ్గి వారు ఏదంటే అది చేసి వారు కనుసన్నల్లో నడిచేవారంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యోధా వారికి వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే అంటున్నారు, వాళ్ళు ఎంత బలవంతులైనా కానీ కోత కోసినట్లుగా వారందరూ ఏం చేయబడతారు? కోయబడతారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్న కానీ వాడి దగ్గర ఎంత బలం ఉందో దేవుడే చెప్తున్నాడు, దేవుడే సాక్ష్యం. వారికి పూర్ణ బలము కలిగి ఉందంట. వాళ్ళే వరల్డ్ పవర్. అప్పుడు అషర్బానిపాల్ చాలా పవర్ఫుల్ కింగ్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్ రాజు అప్పుడు. కానీ అలాంటి వ్యక్తిని ఏం చేయబోతున్నాను? నేను తన సింహాసనాన్ని దించబోతున్నాను. ఎందుకో తెలుసా? నీకు వారి వలన బాధ లేకుండా చేయడానికి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ ఇంతకాలము నువ్వు ఏం చేసావు? బాధపడ్డావు. యోధా వారి బాధను దేవుడు గుర్తించాడా? గమనించాడా? దేవుడు గమనించాడు, గుర్తించాడు. ఇంతకాలము నేను నిన్ను బాధ పెట్టాను. అసలు ఆ బాధ కూడా ఎవరి వల్ల వచ్చిందంట? దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాట వారు వినలేదు, దేవుడు చెప్పింది వారు చేయలేదు. దేవుడు చేయొద్దన్న పనినే వారు చేయడానికి ఇష్టపడ్డారు. దేవుడు వెళ్ళొద్దన్న చోటుకే వారు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఉండొద్దన్న చోటులో ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దన్నాడో వారితో సహవాసం చేయడానికి ఇజ్రాయేలీల ప్రజలు ఇష్టపడ్డారు. అందుకనే దేవుడు వారిని ఏం చేశాడు? బాధకు గురి చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇంతకాలము నువ్వు బాధపడ్డావు, నీవు నా వైపు తిరుగుతున్నావు కాబట్టి, నా మాట వినడానికి నీవు ఇష్టపడితే నేనేం చేస్తున్నాను? నీ శత్రువులను పూర్తిగా నిర్మూలము చేస్తున్నాను. నీ శత్రువులను పూర్తిగా నీ మీదకు రాకుండా నేను నిర్మూలం చేయడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళు ఎంత బలవంతులైనా సరే నీ మీదకి రావడానికి వారికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే నేను వారికి విరోధముగా ఉన్నాను. ఒకసారి ఆ మాట చదవండి. 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఒకసారి మొత్తం చదవద్దాం, ఆఖరిలో నేనే చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. ఈ మాట నినివే ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నహూము ఎవరికి వినిపిస్తున్నాడు? యోధా ప్రజలకు వినిపిస్తున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. కానీ అవన్నీ ఎవరికి జరగబోతున్నాయి? నినివే ప్రజలకు జరగబోతున్నాయి. నినివే ప్రజలకు నేను విరోధినై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు విరోధంగా ఉన్న జట్టు గెలవగలదా?
గెలవలేదు. దేవుడు ఎవరితో ఉంటే వారికే జయము, దేవుడు ఎవరితో ఉంటే వారికే ఆశీర్వాదము, ఈ దేవుడు ఎవరితో ఉంటే వారికే జీవము జీవితము. దేవుడు లేని వారికి జీవము లేదు, అసలు జీవితమే లేదు. కానీ దేవుడు విరోధముగా నిలబడుతున్నాడు నినివే ప్రజలకు వ్యతిరేకంగా. కానీ వారికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనము దేవునికి ఎంత దూరంగా జరిగిపోయినా, దేవునికి ఇష్టం లేని స్థితిలోకి మనం వెళ్ళిపోయినా, లేదా దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో జరిగించినా కూడా మనకి అవకాశాన్ని ఇస్తాడు. అసలు దేవుడంటే తెలియని ప్రజలకే, అసలు దేవుడి మాట అంటేనే ఇష్టం లేని ప్రజలకే, దేవుని ప్రజలంటే ఇష్టపడని ప్రజలకే ఒక అవకాశాన్ని ఇచ్చాడు కదా. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఒకవేళ పడిపోతే, ఒకవేళ అది అపవాది వల్లైనా అవ్వచ్చు, లేదా మన సొంత స్వభావం వల్లైనా కావచ్చు, మనం దేవునిలో పడిపోయినప్పుడు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా నీవు నేను ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ నినివే ప్రజలు మాకెప్పుడు ఇలాగే జరుగుతుంది, మా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, మళ్ళీ మళ్ళీ ఇవే అవకాశాలు మా జీవితంలో పొందుకుంటామని అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ అలాగైతే మాత్రము జరగదు. నువ్వు ప్రతిసారి పడిపోయిన విషయంలోనే పడిపోతూ ఉంటే, ప్రతిసారి కూడా దేవుడు వద్దన్న పనినే నీవు చేస్తూ ఉంటే, మళ్ళీ మళ్ళీ అదే విషయంలో దేవుడు నీకు కృపైతే చూపించుడు. ఒక్కసారి ఆయన వద్దన్న పనికి నువ్వు ఇంకా వెళ్ళకూడదు. ఒక్కసారి ఆయన కృప నీవు పొందుకున్న తరువాత, ఆయన కనికరము నీవు పొందుకున్న తరువాత, ఆయన చేయొద్దన్న పని నీ జీవితంలో చేయకూడదు. ఒక్కవేళ చేసావనుకో, నినివే ప్రజల గురించి దేవుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో నీ గురించి కూడా అలాగే మాట్లాడతాడు. అలాగే ఒకవేళ గనక నీవు ఇంకా నీ జీవితంలో దేవుని వైపు తిరగకుండా, దేవునికి ఇష్టంగా జీవించకుండా, దేవుని వైపు చూడకుండా ఉంటే గనక నినివే ప్రజలకు విరోధముగా నిలవబడినట్లే నీకు కూడా దేవుడు విరోధముగా నిలబడతాడు. ఒక్కసారి గనక ఆయన నీకు విరోధముగా నిలబడితే, ఆయనకు విరోధముగా నిలబడిన వారి జీవితాలు ఎవ్వరూ బాగు చేయలేరు. వారి పక్షాన నిలబడి వారికి జయము కలుగు చేసేవారు ఈ లోకములో ఎవరు లేరు. అది ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒకవేళ నీ జీవితంలో నువ్వు బాధించబడుతూ ఉంటే, శ్రమల గుండా వెళుతూ ఉంటే, నీ జీవితంలో నీ ఓదార్పు లేక కన్నీటితో బాధపడుతూ ఉంటే, లేదా నీ జీవితంలో అనేక పరిస్థితులు గుండా, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, నీవు ఎప్పుడు అదే స్థితిలో ఉండవు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆ యోధా ప్రజలను దేవుడు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ యోధా వారిని దేవుడు ఎలాగైతే జ్ఞాపకం చేసుకొని వారికి నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చాడో, వారికి ఓదార్పు మాటలు చెప్తున్నాడో, నీ శత్రువులను నేను నాశనం చేయబోతున్నాడని దేవుడు వాగ్దానం చేశాడో, నీకు కూడా అలాగే వాగ్దానం చేయడానికి ఇష్టపడే దేవుడు. నీ జీవితానికి నష్టం కలిగించే వారెవరైనా, లేదా నష్టం కలిగించేది ఏదైనా, లేదా నీ కన్నీటికి కారణమైన వారెవరైనా, లేదా నీ బాధకు దుఃఖానికి కారణమైన వారెవరైనా, నీ శ్రమలకు కారణమైన వారెవరైనా, దేవుడు వారిని తప్పించడానికి సమర్థుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ శత్రువు ఎంత బలవంతుడైనా అయి ఉండొచ్చు, కానీ దేవుని కంటే బలవంతుడు ఎప్పుడు కాదు, ఎవరు కాదు. కాబట్టి నీ శత్రువులను బట్టి నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నిన్ను బాధ పెట్టేవారి గురించి నువ్వు ప్రార్థన చేయి. ఇశ్రాయేలీల ప్రజలు కూడా వారి జీవితంలో ఏం చేశారు? యోధా ప్రజలందరూ ఎవరి వైపు చూశారు? దేవుని వైపే చూశారు. అయ్యా, మా పరిస్థితి ఎలా ఉంది? మేము శత్రువుల చేత బాధించబడతా ఉన్నాం, మేము శత్రువుల చేత తరమబడతా ఉన్నాం, మేము శత్రువుల చేత కొట్టబడతా ఉన్నాం. అయ్యా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుని దగ్గర మనవి చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్నిక బాధ పెట్టను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ గనక నీ జీవితంలో నీవు ప్రార్థన చేసి దేవుని అడగగలిగితేయా, నేను ఇలా బాధించబడుతున్నానయ్యా, శత్రువుల చేత తరంబడుతున్నానయ్యా,
అన్యాయంగా నేను మాటలు పడతా ఉన్నానయ్యా, అయ్యా నా జీవితంలో ఈ కన్నీరు ఉందయ్యా, ఈ కష్టం ఉందయ్యా అని ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన దేవుని దగ్గర ఉంటే ఆయన ఏదో ఒకరోజు జ్ఞాపకం చేసుకొని నీతో కూడా నేనెక్క నిన్ను బాధ పెట్టను, బాధ నీ జీవితంలో ఉండదని దేవుడు నీతో వాగ్దానం చేయడానికి ఇష్టపడతాడు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండమ్మా. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు, మీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగల పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అష్షూరు రాజు యొక్క సైన్యము ఎంత ఎక్కువగా ఉందో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చలికాలం మందు గొంగల పురుగులు ఎలాగైతే పోగైపోతూ ఉంటాయో అంతగా సైన్యాన్ని సమకూర్చుకున్నారంట. ఆయన సైన్యం ఎలాంటి వారంట? శూరులు, యుద్ధ శూరులు, యుద్ధానికి బాగా ట్రైనప్ చేయబడిన వారు. అయినా కూడా ఆ చలికాలం తర్వాత ఎండ తగిలినప్పుడు అవి ఏమైపోతాయి? గొంగల పురుగులు ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు. కానీ దేవుని ఉగ్రత నీ మీదకు వచ్చినప్పుడు అవి ఎలాగైతే ఎగిరిపోతాయో, నువ్వు యుద్ధానికి సిద్ధం చేసుకున్న నీ సైన్యం కూడా అలాగే ఎగిరిపోద్ది, అలాగే నాశనం అయిపోద్దని నినివే ప్రజల గురించి, నినివే సైన్యం గురించి దేవాది దేవుడు చెప్తున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 19వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు తగిలిన దెబ్బ చాలా గట్టిది. నువ్వు ఎన్ని మందులైనా వేసుకో, ఎంతమంది డాక్టర్స్నైనా సంప్రదించు, దానికి బాగు అనేది ఉండదు. నువ్వు స్వస్థత అయితే పొందవని చెప్తున్నాడు. ఎవరి గురించి? నినివే ప్రజల గురించి, నినివే గురించి, అష్షూరు రాజ్యము గురించి దేవాది దేవుడు చెప్తున్న మాట ఇది. నీకు స్వస్థత అనేదే రాదు. ఎందుకంటే అది ఎవరి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి పంపబడింది. ఆ గాయము చేసింది ఎవరు? దేవుడు. అందుకనే దానికి స్వస్థత అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఎంతో మందిని శ్రమ పెట్టావు, కష్టపెట్టావు, బాధ పెట్టావు. నీ జీవిత కాలంలో నువ్వు పెట్టిన దానికి, నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నావని దేవుడు నినివే ప్రజలకు చెప్తున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎడతెగక నీ చేత హింస పొందారు ప్రజలని దేవాది దేవుడే చెప్తున్నాడు. ఎంతకాలము వారి విషయంలో దేవుడు దీర్ఘశాంతం వహించాడండి. ఎంతకాలము దేవుడు వారు తిరిగి ఆయన వైపుకు తిరుగుతారని ఎదురు చూశాడు. దేవుడు తన ప్రజలను పంపించి కూడా వారికి చెప్పించాడు, నీ పద్ధతి మార్చుకో, నువ్వు ఉండాల్సిన విధానం ఇది కాదని ప్రవక్తల్ని పంపించి కూడా నినివే ప్రజలకు దేవుడు సువార్త చెప్పించాడు. కానీ వారి మార్పు అనేది కొంతకాలం మాత్రమే. ఒకవేళ గనక దేవుడు నీతో మాట్లాడినా, నాతో మాట్లాడినా, దాసులు నిలవబెట్టుకుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిచేసినప్పుడు మనము అప్పటికప్పుడే సరిచేసేసుకొని చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత మామూలుగా అయిపోతే అది కూడా ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. నీ మార్పు ఎంతకాలమో, నీ మార్పు ఎంత మట్టుకో దేవునికి తెలుసు. కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు చేశారు. ఆ అష్షూరు రాజ్యము, అష్షూరు రాజులు అనేక మంది దేశాల మీద లేదా అనేక మంది ప్రజలను బాధ పెట్టారు. ముఖ్యంగా దేవుని బిడ్డలను బాధ పెట్టారు. దేవుడు చూశాడు అంటున్నాడు, నీకు మానని గాయము వచ్చింది. ఇక దానికి బాగనేదే ఉండదు, చికిత్స అనేదే అసలు దానికి వైద్యమే లేదు. నువ్వు బ్రతికున్నంత కాలం ఏం చేయాలి? బాధపడుతూనే ఉండాలి. దేవుడు ఒకవేళ నీ గురించి, నా గురించి, నీ జీవితంలో ఇక నువ్వు
సరి చేయబడవు, కుదురు చేయబడవు, నీ జీవితంలో ఇక నీ జీవితం ఇంతే, ఇక మారదు అన్న స్థితికి మనల్ని మనము తెచ్చుకోకూడదు. దేవుడు మనల్ని సరి చేసినప్పుడే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. సరి చేసుకున్న తరువాత తిరిగి లోకం వైపు చూడకుండా ఉండాలి. ఇజ్రాయేలీ ప్రజలతో దేవుడికి వచ్చిన పెద్ద చిక్కదేనండి. ఏంటంట, దేవుడు వారి మీదకి ఏది కష్టం పంపించినా కాసేపు సరయ్యేవారు, అయ్యో మేము ఇలా చేయమనేవారు. మళ్ళీ ఏదైతే దేవుడు వదిలేయమన్నాడో దాని వైపుకే తిరిగేవారు. కానీ దేవుడు మళ్ళీ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే నినివే ప్రజలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఏం చేశారు వారు? దేవుడు వద్దన్న పనినే మళ్ళీ చేశాడు. దేవుడు తిరిగి చూడకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి లేవలేని స్థితిలోకి వారిని నెట్టేయడానికి ఇష్టపడ్డాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మాటలన్నీ దేవుడు నహూము ప్రవక్త ద్వారా యోధా ప్రజలందరికీ చెప్పి వాదారుస్తున్నాడు. నువ్వు ఇంతకాలము పడిన శ్రమ నేను చూశాను, నిన్ను బాధ పెట్టిన వారి పరిస్థితి ఇలా అవ్వబోతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మన బాధని చూసి జాలిపడే సంఖ్యలో మనం ఉండాలి, కానీ మనం బాధ పెట్టే వారి సంఖ్యలో ఎప్పుడు ఉండకూడదు. ఒకరిని బాధ పెట్టే విధంగా మన ప్రవర్తన అనేది ఎప్పుడు ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిసార్లు ఎదుటివారిని బాధ పెట్టే సందర్భాలు జరగవచ్చు. కానీ నువ్వు బాధ పెడుతున్నావు అని తెలిసినప్పుడైనా, నీకు అర్థమైనప్పుడైనా ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టేయాలి. దేవుడు ఒక వ్యక్తి బాధను చూసి, కన్నీరు చూసి, నువ్వు ఒకరిని బాధ పెట్టావనుకో, వారు కన్నీరు కార్చి దేవుని దగ్గర మనవి చేశారనుకో, వారి కన్నీరు, వారి ప్రార్థన దేవుడు చూసి వారి మీద జాలి పడ్డాడంటే ఏంటి కారణం? నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. అలాగే బాధపడిన వ్యక్తి ఏం పొందుతాడు? ఓదార్పు పొందుతాడు. తాను పడిన బాధకు తగ్గ ప్రతిఫలాన్ని చూస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మన బాధను బట్టి, మన కష్టాన్ని బట్టి వెంటనే ఒక కంక్లూజన్కి వచ్చేసి నా జీవితం ఇంకా ఇంతే, ఇంకా మారదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పాడైపోతాను అని అనుకోకుండా దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారముగా నీవు నేను ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. చాలా సందర్భాల్లో చాలామందికి సెల్ఫ్ పిటీ ఉంటుంది కదండి. మిమ్మల్ని చూసి మీరే జాలిపడిపోవడం, లేదా నన్ను చూసి నేనే జాలిపడిపోవడం. నాకు వచ్చిన బాధలో ఈ ప్రపంచంలో ఎవ్వరికి రావు, నాకున్నన్ని బాధలు ఎవ్వరికి ఉండవు అని అంటారు కదా చాలామంది. చాలా సందర్భాల్లో అసలు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకే ఉంటాయి, అసలు బ్రతికేందుకుంటావు కదా, లేవు. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకు లేవు. అలాగా మనల్ని మనమే చూసి జాలిపడిపోయి ఇంకా కృంగిపోతూ ఉంటాం మన జీవితంలో. సెల్ఫ్ పిటీ ఈజ్ వెరీ డేంజరస్, చాలా భయంకరం. అది మన అనారోగ్యం కన్నా చాలా భయంకరమైన వ్యాధి అది. ఒకవేళ ఎవరికైనా ఉంటే కనుక అది మీలో నుండి తీసేసుకోండి. అది ఒక్కొక్కసారి నా తలుపు కూడా తడతా ఉంటుంది. అప్పుడు నేను మా అమ్మగారు ఫోన్ చేస్తాను. మా మమ్మీ చాలా స్ట్రాంగ్ విమెన్, ఆవిడ పైకి అలా సాఫ్ట్గా కనపడతారు, కానీ ఒకటే చెప్తారు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చదవలేను అన్న ప్రతిసారి ఆవిడ చెప్పే ఒకే ఒక్క మాట, దేవుడు నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు కాబట్టే నిన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, దేవుడు నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు కాబట్టే నువ్వు చదవడానికి పంపించాడు. నేను SBS చదివేటప్పుడు యూకేలో ఉన్నప్పుడు ఇంచుమించు 17 గంటలు చదవాల్సి వచ్చేదండి. 16 నుంచి 17 గంటలు. ఎప్పుడు నిద్రపోయేవాళ్ళమో ఎప్పుడు తినేవాళ్ళమో తెలీదు. అలాంటి సమయంలో నాకు ఒకానొక టైంలో అమ్మ ఇంక నేను చదవలేనేమోనమ్మా, నా వల్ల కావట్లేదు. ఒకే ఒక్కసారి అన్నాను, మా అమ్మగారు ఒకే ఒక్క మాట చెప్పాను, ఒకవేళ నీకు ఆ శక్తి సామర్థ్యం లేకపోయినా, నీకు ఆ క్యాపబిలిటీ లేకపోతే దేవుడు నిన్నంత దూరం తీసుకెళ్ళి పెట్టడు. కష్టమే, భారమే, కానీ నువ్వేం చేయాలి? చదువు, కష్టపడి, అది దేవుని పని, దేవుడు నీకు అది ఆశీర్వాదకరంగా చేస్తాడని చెప్పారు. ఒకవేళ కనుక ఆ రోజు మా అమ్మగారు ఏం పర్వాలేదు బట్టలు సర్దుకుని వచ్చే, నాన్నగారిని టికెట్ బుక్ చేయమంటానని చెప్తే అక్కడితోనే నా లైఫ్ ఆగిపోయేది. అందుకనే మనల్ని మనం చూసి జాలిపడినప్పుడల్లా మన వెనకాల చాలా స్ట్రాంగ్ వ్యక్తులు ఉండాలి, లేదా నీకు నువ్వే అంత శక్తివంతంగా
తయారు చేయబడాలి. ఈ జీవితంలో నీకెప్పుడు ఉండాల్సిన నిరీక్షణ, ఏదో ఒక రోజు నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తుతాడు, ఏదో ఒక రోజు నేను పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు, లేదా ఏదో ఒక రోజు దేవుడు ఈ దారిద్ర్యంలో నుంచి నన్ను పైకి తీసుకొస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నా కుటుంబంలో సమృద్ధిని ఇస్తాడు అని నీవే నమ్మాలి. ముందుగా నీ గురించి నీ జీవితంలో మంచి జరుగుతుందని నువ్వే నమ్మకపోతే నీకు మంచి ఎలా జరుగుద్ది? మనమే మన జీవితంలో మంచి జరగాలని కానీ, లేదా మన జీవితంలో స్వస్థత పొందుకోవాలని కానీ, లేదా మన జీవితంలో ఆరోగ్యం చూడాలని కానీ అనుకోకుండా మన మీద మనమే జాలిపడి ఎదుటి వారందరూ వచ్చి మనల్ని చూసి జాలిపడాలని కోరుకుంటే దేవుడు మాత్రం ఎక్కడి నుంచి సహాయం చేయగలడండి? నువ్వు కోరుకునేది ఏదో అదే నీకు దేవుడు దయచేస్తున్నాడు. అందుకనే నువ్వు ఏది కోరుకుంటున్నావో, నీ జీవితానికి నువ్వు ఏది కావాలని అనుకుంటున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనము అనుకోవాలి. దేవుని దగ్గర అనుకోవాలి. మన హృదయంలో కూడా ఏది కావాలనుకుంటున్నామో దేవునికి తెలుసు. నువ్వు ఏది కావాలనుకుంటే అదే ఆయన దయచేస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. యోధా ప్రజలు ఏం కోరుకున్నారు? విడుదల కోరుకున్నారు. వారి శత్రువుల బారి నుండి విడుదల కోరుకున్నారు. దేవుడు వారికి విడుదల దయచేశాడు. వారి శత్రువుల బాధ వారి జీవితంలో లేకుండా ఉండాలని వారు ఆశపడ్డారు. దేవుడు వారికి శత్రువుల బాధ నుంచి విడుదల కలుగజేశాడు. ఒకటే ఒక మాట అన్నాడు, ఏక నిన్ను నేను బాధ పెట్టను. బాధపడే రోజులు నీ జీవితంలో ఇక అయిపోయినాయి అని దేవుడే వారికి వాగ్దానం చేశాడు. దేవుడే అలా చెప్పిన తరువాత ఇంకా ఎవరు వారిని బాధ పెట్టేవారే ఉండరు. ఒకవేళ కనుక ఆ వాగ్దానాన్ని నీవు నేను పొందుకోగలిగితే మన జీవితంలో మనము ధన్యులం. ఒకవేళ అలా నీవు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సింది ప్రార్థన. అయ్యా, నీవు నా కన్నీటిని చూడు, నా బాధని నువ్వు తీసివేయి. దేవుడు ఆ వాగ్దానాన్ని, యోధా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నీకు ఇచ్చే వరకు నువ్వు పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగనే అలిసిపోయి విసిగిపోకుండా, వేసారిపోకుండా ఇక నా జీవితము ఇంతే అని నీకు నీవే నిరుత్సాహపడిపోకుండా నీవు ఏం చేయాలి? దేవుణ్ణి బట్టి నువ్వు శక్తి పొందుకోవాలి. నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఎలాగైనా ఏదో ఒక రోజు ఆయన నన్ను దర్శిస్తాడు, ఏదో ఒక రోజు నిన్ను నేను ఇక బాధ పెట్టను అనే వాగ్దానాన్ని నాకు ఇస్తాడు. కాబట్టి నేను ఓపికతో ఎదురు చూస్తానని దేవుణ్ణి బట్టి నీకు నీవే ఓపిక తెచ్చుకొని నీ పరుగు పందెంలో ముందుకు పరిగెట్టాలని, అట్టివారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించాలని కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.